మునుగోడు మండలం కాశవారిగూడెం గ్రామ పంచాయతీ పరిధిలోనూ ఇక్కడ బొల్లం రమేష్ స్థానిక సర్పంచ్ గారు మనతో ఉన్నారు. ఈరోజు గ్రామ సభ నిర్వహించడం జరిగింది. దాంట్లో ఎలాంటి తీర్మానాలు ఉన్నాయి, ఎట్లాంటి ఫిర్యాదులు ఉన్నాయో వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి సర్పంచ్ గారు. నమస్తే అండి. ఈరోజు జరిగిన గ్రామ సభలో ఎట్లాంటి తీర్మానాలు చేశారు మీరు? మా దగ్గర ఉన్న సమస్యలకి వెళ్ళి వాటర్ సమస్య పెద్ద సమస్య మాకు, మరియు అట్లాగే రోడ్ల సమస్య ఉంటుంది. వాటర్ కోసం ప్రైవేట్ బోర్లను లీజుకు తీసుకొని నడిపిస్తున్నాము, అలాగే ట్యాంకర్ల ద్వారా సప్లై చేస్తున్నాము. మా దగ్గర ఉన్న మిషన్ భగీరథ వాటర్ కూడా మా దాకా రావు. మాది కొంచెం హైట్లో ఉంటుంది ఊరు, అక్కడి నుంచి పంపింగ్ లేదు. మాకు ఒక సంప్ ఏర్పాటు చేయాల్సి ఉండే, ఆ సంప్ కోసం మళ్ళీ మన గౌరవం ఎమ్మెల్యే దగ్గరికి వాళ్ళకు ఒక విన్నవించుకుంటాము. ఆ సంప్ ఏర్పాటు చేసుకున్నామంటే మాకు కొంచెం మిషన్ భగీరథ వాటర్ తోటైనా మాకు కొంచెం విముక్తి కలుగుతుంది వాటర్ గురించి. రోడ్ల విషయానికి వస్తే ఆల్రెడీ సారు మాకు మట్టికి రోడ్డుకు 4 లక్షల రూపాయలు శాంక్షన్ చేయించారు. ఆ రోడ్డు వరకు నడుస్తున్నది. ఈ గ్రామ పంచాయతీ కొత్తగా ఏర్పడినందున ఇన్ని సంవత్సరాలుగా అసలు అభివృద్ధికి నోచుకోలే మా ఊరు. ఇప్పుడు మొదటి గ్రామ పంచాయతీ, మొదటి సర్పంచ్ నేను. దాదాపుగా ఉన్న హామీల ప్రకారం ఉన్న పరిసరాల పరిశుభ్రత గురించి, అలాగే పారిశుద్ధ్యం, వాటరు, ఇవే ఏజెండా మాకు. ఫస్ట్ రోడ్లు, అలాగే ఇక్కడ ఒక ప్రాథమిక పాఠశాల కూడా ఉంది. మా పిల్లలకు ఒక 13 మంది స్ట్రెంత్ ఉన్నారు. వాళ్ళకు కూడా స్ట్రెంత్ని పెంచే పనిలో ప్రైవేట్ స్కూల్ బస్సులు కూడా వచ్చే సంవత్సరం నుంచి బంద్ చేయించి స్కూల్లో స్ట్రెంత్ పెంచే ఆలోచన కూడా చేస్తున్నాము. అలాగే స్కూల్కి ప్రహరీ కూడా, అంగన్వాడీ బిల్డింగు తీర్మానం జరిగినవి. అలాగే గ్రామ పంచాయతీ ఇప్పుడు వర్కింగ్ నడుస్తుంది. సీసీ రోడ్లు కూడా వచ్చేసినాయి, సీసీ రోడ్లు కూడా పోపించినాము. ఇంకా కూడా అవసరం ఉన్నది. మేము చాలా వెనుకబడ్డ గ్రామ పంచాయతీ కాబట్టి ఇంకా మాకు నిధులు ఎక్కువ కావాలి. నిధులతో పాటుగా మా గ్రామాన్ని మా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయినాము. కనీసం దత్తత తీసుకొని అభివృద్ధి చేయాలని కోరుతున్నాం. ఓకే సార్, ఇది నూతనంగా ఏర్పడ్డ గ్రామ పంచాయతీ, మళ్ళీ నూతన సర్పంచ్, యువ నాయకులు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాం. మొదటి అవకాశం. అవును, మొదటి అవకాశం. అసలు గ్రామ పంచాయతీ అంటే మనకు ఆలోచన కూడా లేకుండే, అలాంటిది ప్రజలు ముందుకు తీసుకొచ్చి ప్రజల మనసుతోటి మనతోటే మనం సర్పంచ్ ఎన్నికైనాను. అందుకు గొప్ప ఫీలింగ్ ఉంది. ఓకే సార్, ఇది ఉమ్మడి గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడు మీ గ్రామం ఎంత మేరకు అభివృద్ధి చెందింది? నూతనంగా ఏర్పడిన తర్వాత దీని రూపురేఖలు ఏ విధంగా మార్చబోతున్నావు? అయితే ఉమ్మడిగా ఉన్నప్పుడు 1999లో కోమటిరెడ్డి వెంకరెడ్డి సార్ మా దగ్గర ఒక బోర్ వేయించి ఒక ట్యాంకు కట్టించిండ్రు. అప్పటిదాకా ఇక్కడ మాకు మొత్తం డొంకబాట ఉండేది. తర్వాత రోడ్డు అయింది. ఇక అప్పటి నుంచి ఒక రోడ్డు మాత్రం, మట్టి రోడ్డు మాత్రమే వచ్చింది, కానీ ఊర్లో అయితే ఎటువంటి సౌకర్యాలు లేవు. అందువలన ఇన్ని రోజులు కూడా ఇప్పటికి కూడా సీసీ రోడ్ అనేది ఒక 5 years బ్యాక్ చూసినాం అంతే. అప్పటిదాకా మాకు ఆ సీసీ రోడ్ అనేది కూడా మాకు తెలియదు, మా ప్రజలకు ఎవరికి తెలియదు. కాబట్టి నేను ఎన్నికైన కానించి 3 నెలల్లో ప్రతి తిరగని ఆఫీస్ అయితే లేదు. దాదాపు అన్ని శాఖలతో సమన్వయంతో అధికారులు కూడా నన్ను గౌరవిస్తున్నారు, వాళ్ళు కూడా సహకరిస్తున్నారు. కాబట్టి వాళ్ళ సహకారంతో ఊరిని అభివృద్ధి చేయడం కోసం చాలా ప్రయత్నం అయితే చేస్తున్నాను. ఓకే సార్, మీ గ్రామ అభివృద్ధి కోసం అంటే ఇప్పుడు గ్రామ పంచాయతీ కార్యాలయం లేదు, అంగన్వాడీ లేదు, చాలా కార్యాలయాలు లేవు ఒక గ్రామంలో. వాటి కోసం మీరు ఎమ్మెల్యేని కానీ మంత్రి కానీ ఎప్పుడైనా కలచడం జరిగిందా? ఒక టూ టైమ్స్ కలిసినాను. గ్రామ పంచాయతీ ఎలక్షన్ ముందే గ్రామ పంచాయతీ అలర్ట్ అయిపోయింది. కట్టిస్తున్నాము ఆల్రెడీ. అంగన్వాడీ బిల్డింగ్ కోసం కలవడం జరిగింది, దాని ప్రపోజల్ కూడా పంపించడం జరిగింది, తీర్మానం ఇచ్చినాము, అది కూడా వచ్చేస్తుంది. గ్రామ పంచాయతీ స్కూల్కి ప్రహరీ కూడా తీర్మానం ఇచ్చినాం, అది ఆల్రెడీ ప్రొసీడింగ్ పోయింది. మాకు ఈ బడ్జెట్లో వస్తుండొచ్చు అని మేము అనుకుంటున్నాం. ఓకే సార్, ఇది మారుమూల గ్రామాలలో చాలా వరకు ఈ విద్యార్థులు ఫోన్ బెట్టింగ్లు కానీ, తాగుడుకు బానిసలు కావటం కానీ ఇట్లాంటివి జరుగుతున్నాయి సార్. అట్లాంటి వాటి మీద మీరు తల్లిదండ్రులకు కానీ విద్యార్థులకు కానీ సూచన సలహాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? సూచనలు ఇస్తున్నాను. తాగడం అనేది మా దగ్గర దాదాపుగా బెల్ట్ షాపులు అయితే బంద్ ఉన్నాయి. కాకపోతే మాది చివరి గ్రామము, అంటే బార్డర్ మాది. నాకట్పల్లి నియోజకవర్గానికి, అది నకరేకల్ నియోజకవర్గానికి ప్లస్ నల్గొండ నియోజకవర్గం మాది బార్డర్. కాబట్టి తాగేటోళ్ళు తాగుతున్నారు బయటికి. వాళ్ళు ఉన్న స్థితిలో వాళ్ళ స్థితిగతులను బట్టి వాళ్ళకు నేను చెప్తున్నాను, వాళ్ళ తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నాను. తాగడం బంద్ చేయించి వాళ్ళని అవసరం అంటే కొంతమంది ఉన్నారు, అట్లా తాగేటోళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళని రీహాబిలిటేషన్ సెంటర్కి కూడా తరలించే ఆలోచన చేస్తున్నాను. ఓకే సార్, ఇక్కడ నుంచి రోడ్డు మార్గం
రిపేర్ అవుతుంది, తర్వాత ఉచిత బస్సు మేము వినియోగించుకుంటలేమని చెప్పేసి కొంతమంది మహిళలు అంటున్నారు సార్. దానికోసం మీ కృషి ఏ విధంగా ఉండబోతుంది? దాని గురించి కూడా మేము ప్రయత్నం చేస్తున్నాం, కానీ మాకు ఎక్కడి నుంచి దారి అనేది కరెక్ట్ లేకపోవడం వల్ల ఇంతవరకు బస్సు అనే ఆలోచన రాలే ఎవరికి. మాకు దారి అనేది ఫస్ట్ రోడ్డు ఉంటేనే కదా బస్సు వచ్చేది. దానివల్ల ఇప్పుడు రోడ్డు కూడా కంప్లీట్ కాబోతుంది. నెక్స్ట్ మంత్ దాదాపు మొన్న పంచాయతీరాజ్ డి గారిని కూడా కలిసినాను రోడ్డు గురించి. అయితే రోడ్డు కూడా ఈ 1 monthలో మేము పూర్తి చేస్తామన్నారు. రోడ్డు పూర్తి కాగానే డిఎం సార్ని కలిసి మేము బస్సు కూడా వచ్చే ఆలోచన చేస్తున్నాం, బస్సును రప్పించే ఆలోచన. ఓకే సార్, అంటే ఇది మొత్తం కూడా కొంచెం దట్టమైన అడవి ప్రాంతంలో ఉన్నట్టుంది సార్. ఈ గ్రామం కూడా ఎటు చూసినా కూడా అడవి ప్రాంతం, ఇక్కడ చాలా భయంకరమైన విషయాలు కూడా జరుగుతున్నాయని తెలుస్తుంది సార్. మరి ఈ గ్రామ భద్రత కోసం మీ కాడ ఎట్లాంటి ప్రణాళిక ఉంది, ఎలాంటి ఏర్పాట్లు చేయబోతున్నారు సార్? ఊర్లో ఉన్న ప్రజలే నా ధైర్యం. మా ప్రజలు అంత శక్తివంతులు కారు అనేది ఏం లేదు, అంత శక్తివంతులు. మా దగ్గర ఉన్న మా ఊరి ప్రజలు చేసేదే రాయిగొట్టే పని చేస్తారు, అంత ధైర్యవంతులు. నా గ్రామ ప్రజలే నా ధైర్యం, వాళ్ళతోటే నేను ముందుకెళ్తున్నాను. ఫ్యూచర్లో సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేద్దామనే ఆలోచనతో ఉన్నాను. అంటే ఎట్లా సార్, ఎవరైనా దాతలు ఉన్నారా లేక గ్రామ పంచాయతీలో మీరు సొంతంగా ఏమైనా ఏర్పాటు చేస్తున్నారా? ప్రస్తుతానికైతే ఇంకా దాతలు అనేటోళ్ళు 1-2 ఆల్రెడీ ముందుకు వచ్చినారు. వాళ్ళు ఇచ్చిన దాన్ని బట్టి నా శక్తి మీద నేను కొంత కలిపి గ్రామ పంచాయతీ నుంచి, గ్రామ పంచాయతీ నిధులు కాకుండానే ఏర్పాటు చేద్దామనే ఆలోచనలో ఉన్నాం. ఓకే సార్, మీరు ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన పిల్లలకి బ్యాగులు అండ్ షూస్ ఇస్తామని చెప్పి ఇప్పుడు ఒక మాట ఇవ్వడం జరిగింది గ్రామ సభలలో. అది నిజంగా 5 ఏళ్ళు నెరవేరుస్తారంటారా మీరు? ఖచ్చితంగా. నేను ఏదో పదవి వచ్చిందని చెప్పి ఏం లేదు. ఇంతకుముందు హెడ్ మాస్టర్ గారు పోయినసారి అడిగినారు నాకు. అడిగితే నేను చెప్పినాను వారికి. ఏం చెప్పానంటే, సార్ మధ్యలో ఇస్తే నాకు ఈ ఎలక్షన్ దీనికి సంబంధం లేదు, అది మధ్యన అడుగుతారు. మేము చాలా సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉంటాము, గుళ్ళు దైవ కార్యక్రమాలు అయినా దేనికైనా చేస్తున్నాము. అయితే ఇక్కడ నా ఆలోచన ఫస్ట్ నుంచి ఉండే. అయితే మధ్యన వేయడం ఎందుకు, స్కూల్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఎంతమంది ఉన్నారో వాళ్ళకు ఉన్న సైజు వాళ్ళకు హెడ్ మాస్టర్ గారితో వాళ్ళకు ఏం కావాలనేది, వాళ్ళకి ఎంత అవుతుంది ఏంది అనేది ఇప్పిస్తాను. ఈ 5 ఏళ్ళు ఖచ్చితంగా ఇప్పిస్తాను. ఓకే సార్, మిషన్ భగీరథ పథకం ద్వారా ఈ గ్రామానికి నీరు అందుతలేదని తెలుస్తుంది సార్. ఇప్పుడు నీటి కొరత కూడా ఏర్పడుతుంది. దానికోసం మీ దగ్గర ఉన్న ప్రణాళిక ఏమి సార్? దానికోసం ఏం లేదు సార్. ఇప్పుడు మిషన్ భగీరథ వాటర్ కోసం ఏ గారిని ఇప్పటికి 2 times రివ్యూకి పిలిపించిన ఇక్కడికి. ఏ గారు కూడా మంచి సపోర్ట్ చేస్తున్నారు. సరే, వాళ్ళకు వీలైనంత వరకు వాళ్ళు కూడా నిధులు ఇస్తున్నారు. మొన్న మోటార్ ఒకటి ఇచ్చారు, ఇంకోటి కూడా ప్రపోజల్ పెట్టారు. గత సంవత్సరం 3 బోర్లు వేయించినాం. ఇక్కడ పడలేదు, అంత మొత్తం డ్రై ఏరియా ఇది. కాబట్టి వాళ్ళకు ఇప్పుడు ఉన్న దాంట్లో మాత్రం కొంతవరకు వాళ్ళు పెడుతున్నారు, వాటర్ వస్తున్నాయి. కానీ అనుకున్నంత మేర సరిపోవట్లేదు. అంటే వాళ్ళ తప్పేం లేదు. అక్కడ సంప అనేది ఏర్పాటు కావాలి మాకు. ఫస్ట్ మా గ్రామ పంచాయతీకి సంప అనేది 2009లో మన రాజగోపాల్ రెడ్డి సార్ ఎంపీగా ఉన్నప్పుడు వాళ్ళు ఒక లెటర్ ఇచ్చినారు, శాంక్షన్ లెటర్ ఇచ్చినారు. కానీ అప్పుడు జిఎస్ఎల్ఆర్ అని ఒక మిస్టేక్, ఆ రోజు జిఎస్ఎల్ఆర్ ఇవ్వడం వల్ల మాకు అదొకటి క్యాన్సిల్ అయింది. ఇప్పుడు మళ్ళీ కూడా సార్ దగ్గరికి వెళ్ళి, ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి వాళ్ళ సూచన ప్రకారం సంపు ఏర్పాటు చేయాలని చూస్తున్నాను. ఓకే సార్, గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ గారు అనేకమైన పథకాలు తీసుకురావడం జరిగింది సార్. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా 6 గ్యారెంటీలు తీసుకొచ్చింది. వాటికంటే భిన్నంగా ఇవి ఎన్ని అమలు అవుతున్నాయి? ఈ మారుమూల గ్రామంలో ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారు సార్? అసలు అప్పుడు రుణమాఫీ అనుకోండి, అసలు కేసీఆర్ అనేది ఎప్పుడు చేయలేదు కదా, మా దగ్గరనైతే చేయలేదు. సరే, వారి కార్యకర్తలకు లేకపోతే ఎట్లా చేసుకున్నారో తెలియదు. ఇది ప్రజాపాలన. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కానీ నుంచి ప్రతి ఒక్కరి స్వేచ్ఛ, మాట్లాడే హక్కు ప్రతి ఒక్కటి కల్పిస్తున్నారు. అప్పుడు లేదు కదా ఇదంతా. రుణమాఫీ అనేది అసలు కాలేదు. మా దగ్గర మొత్తం 100% అయిపోయింది. ఇక్కడ రుణమాఫీ జరిగింది, రైతు భరోసా వచ్చేస్తుంది. అలాగే రైతు బీమా కూడా అమలు చేసుకుంటూ 200 యూనిట్ల కరెంటు ఇస్తున్నారు. ఇప్పుడు వారికి మాకు భిన్నం ఏంది అంటే, ఆ ఉన్న సంక్షేమ ఫలాలు ఇచ్చుకుంటూ అదనంగా మహాలక్ష్మి పథకం ఉంది, 200 యూనిట్ల కరెంట్ ఇస్తున్నాం. ఇంకేం తక్కువ అవుతున్నా చెప్పండి రైతులకు ప్రతి ఒక్కటి. మేము సబ్సిడీ యంత్రాలు ఎప్పుడైనా వచ్చినాయా? గత 10 ఏళ్లలో సబ్సిడీ పనిముట్లు ఇస్తున్నాం, యంత్రాలు ఇస్తున్నాం. ఎస్సీ కార్పొరేషన్ లోన్లు వచ్చినాయా గత 10 సంవత్సరాలు? ఇప్పుడు మేము ఇస్తున్నాం కదా సార్. ఇక్కడ ధరణితో ఉన్న సమస్యలు కూడా, ల్యాండ్ సమస్యలు ఈ ఊర్లో కూడా ఉన్నాయని తెలిసింది సార్. అవి ఏమన్నా క్లియర్ చేసే అవకాశాలు ఉన్నాయా భూభారతి ద్వారా?
చేస్తున్నాం సార్. ఆల్రెడీ సాదా బైనామా కింద కొన్ని పెట్టినారు, ప్లస్ ఈ ధరణిలో వచ్చిన మోసాలు, ఒకరి భూమి ఒకరికి ఎక్కడం, ఇదంతా జరిగింది. అవన్నీ లిస్ట్ అవుట్ చేసుకొని అవన్నీ కూడా పరిష్కారం వైపు మేము ఎంఆర్ఓ సార్ తోటి మాట్లాడినాము. ఆర్డీఓ సార్ దగ్గరికి, ఆర్డీఓ మేడం దగ్గరికి కూడా వెళ్ళి మాట్లాడడం జరిగింది. సాదా బైనామా కింద అవన్నీ వారికి ఉన్న మార్గదర్శకాల ప్రకారం వాళ్ళు సాల్వ్ చేస్తాం అనేది మాట ఇచ్చారు. ఓకే సార్, ఇక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గారికి మంత్రి పదవి కావాలని చెప్పేసి అంత నియోజకవర్గమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉందని తెలుస్తుంది సార్. అసలు రాజగోపాల్ రెడ్డి అనే ఎమ్మెల్యే గారికి మంత్రి పదవికి అర్హుడు సార్, 100% అర్హుడు. ఎందుకు అంటే మా సారు నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యేని చూపించండి, అంటే నియోజకవర్గం కాదు రాష్ట్రంలో ఒక ఎమ్మెల్యేని చూపించండి. మా సార్ చేసే సేవా కార్యక్రమాలు ఎవరు చేస్తున్నారు సార్? అసలు మంత్లీ మనకు కంటి వెలుగు అంటే సుశీలమ్మ ఫౌండేషన్ ద్వారా ప్రతి ఒక్కరికి ఆపరేషన్. మా ఊర్లో ఇప్పటికి 10 మందికి ఆపరేషన్ చేశారు. ఒక 50 కళ్ళ అద్దాలు ఇచ్చిండ్రు. అలాగే ఇప్పుడు కొత్త మొబైల్ హాస్పిటల్ తీసుకొచ్చారు. ఇప్పుడు ప్రజలకు ఏం కావాలనే సార్ చేస్తున్నారు. ఎందుకు కాదు? అసలు ఇప్పుడు కాదు సార్, ప్రభుత్వం ఏర్పడిన మరుక్షణమే మా సార్కి మంత్రి పదవి ఇవ్వాలి. ఇంతవరకు దేనికి అర్హుడు కాదు. అసలు సీఎం స్థాయి సార్ మా సార్ది, ముఖ్యమంత్రి స్థాయి మా సార్ది. ఎన్ని రోజులు ఆపుతారు సార్? రాష్ట్రం మొత్తంలో ఉన్న ఎమ్మెల్యేల చూడండి, లెక్క పెట్టండి. మా సార్కు ఉన్న అర్హతలు ఏం తక్కువ ఉన్నాయి, వాళ్ళకి ఎక్కువ ఉన్నది. ఇప్పుడున్న మంత్రులలో ఏ మంత్రికి మా సార్ కన్నా ఎక్కువ అర్హత ఉందని ఇచ్చారు వాళ్ళకి? మా సార్ కంపల్సరీ మంత్రి పదవి ఇవ్వాలి. ఎందుకు ప్రభుత్వం అంటే ఇట్లా చెప్పుకుంటూ వస్తుంది, ఇస్తామని చెప్పుకుంటూ రావడానికి గల కారణాలు ఏంటి? రాజగోపాల్ రెడ్డి గారు టాలెంట్ పర్సన్ అంటున్నారు, ఎందుకు ఇవ్వలేకపోతుంది అధిష్టానం? అదే సార్, అదే అసూయ. ఎందుకు సార్ ఇప్పుడు మంత్రి పదవి వస్తే అసలు రాష్ట్రంలో మోడల్ అయిపోతుంది కదా. మునుగోడు మోడల్ అయిపోతుంది, వాళ్ళకి పేరు ఉండదు కదా. మునుగోడే కదా సార్, నల్గొండ జిల్లాలో మా సార్ చెప్పింది ఏదంటే అది జరుగుతుంది. ఎక్కడైనా ఏ ఎమ్మెల్యేలైనా ఎవరైనా మా సార్కు మంచి, అంటే మా సార్ చాలా వరకు ఎవరికైనా మంచి చేస్తాడు సార్. అంతేగాని వీళ్ళెందుకు నాకు వాళ్ళెందుకు, ఇది దోచుకు తిందామా దాచుకు తిందామా అనేటోడు కాదు మా సార్. దానం చేస్తాడు, దానకర్ణుడు సార్ మా సార్. ఓకే సార్, అంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇక్కడున్న ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గారు పార్టీకి రాజీనామా చేసిండు. అంటే కొంతమంది ఆయన సొంత లాభాల కోసం చేసిండు అన్నారు, కొంతమంది అభివృద్ధి కోసం చేసిండు అన్నారు. అప్పుడు అభివృద్ధి జరిగిందా నిజంగా? మీరు చూసిరు కదా సార్, అభివృద్ధి అనేది రాష్ట్ర ప్రభుత్వం మొత్తం వచ్చి మునుగోడులో ఉంది కదా. రాష్ట్ర ప్రభుత్వం రప్పించిండు. ఎందుకు అంటే ఈ 7 ఏళ్ళు ఆయన ఎమ్మెల్యేగా ఉండి ఏం చేయలేకపోయినా ఇలాగైనా ఇట్లా అభివృద్ధి చెందుతుంది అనే ఉద్దేశంతో సారు రాజీనామా చేయడం వల్ల ప్రభుత్వమే దిగొచ్చింది, ప్రభుత్వమే వచ్చేసింది మునుగోడికి. ఏ కార్యాలయాలు ఉండే సార్ ఆ రోజు? సారు రాజీనామా చేసినాక నా ఊరికి రోడ్డు వచ్చింది సార్, గ్రామ పంచాయతీ ఏర్పడ్డది. అంతకుముందు రాలే అసలు ఒక గ్రామం ఉందనేది కూడా ఎవరికి తెలియదు. మా సారే ఫస్ట్ విజిటింగ్ చేసింది ఇక్కడ. కోమరెడ్డి వెంకరెడ్డి సార్ తర్వాత నంద్యాల నరసింహారెడ్డి సారు, నెక్స్ట్ కోమరెడ్డి వెంకరెడ్డి, రాజగోపాల్ రెడ్డి మా ఊరిని విజిట్ చేసింది. ఇక్కడ ఒక ఊరు ఉంది, గూడెం ఉంది అని విజిట్ చేసింది వీళ్ళు ముగ్గురే. ఏ లీడర్ రాలే, ఏ ఎమ్మెల్యే రాలే. ఓకే సార్, మీకు చిన్న వయసులో ఒక పెద్ద బాధ్యత ఇచ్చారు ప్రజలు. మరి వాళ్ళ బాధ్యత ప్రకారం మీ ముందు ప్రణాళిక ఎట్ట ఉంది? ఈ ఊరుకు రూపురేఖలు ఎట్ట రాబోతున్నాయి? దీన్ని ఓటేసి గెలిపించిన స్థానిక ప్రజలకు ఫైనల్గా ఏం చెప్పదలుచుకున్నారు? సార్ మీరు చూసిండ్రు, గ్రామసభ జరుగుతుంటే మీరు చూసినారు. అక్కడ ఉన్న జనాల రెస్పాన్స్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఈ 3 నెలల కాలంలో వాళ్ళకు ఇంత అవగాహన కల్పించిన, ముందు ఇంకా అవగాహన కల్పిస్తూ ప్రభుత్వ పథకాలు అందిస్తూ మా ఊరిని అభివృద్ధి దిశగా అడుగులేపిస్తా. మునుగోడు మండలంలో మా గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా. ఓకే సార్, థ్యాంక్ యూ. చూస్తున్నానండి మీ తెలుగు టీవీ. మహిళా సాధికారత వంటి పథకాలు అర్హులకు చేరేలా ఈ కార్యక్రమం జరగాలి. తెలంగాణ రైజింగ్ 247 విజన్ తో ఆర్థికంగానే కాక అన్ని రంగాల్లో తెలంగాణను ప్రపంచంలో నెంబర్ 1 గా నిలపాలన్నది మన సంకల్పం. ఈ సంకల్పంతో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలి. ప్యూర్ రేర్ రాష్ట్రాన్ని వర్గీకరించుకున్నాం. వాటి విధులు, సేవ, తయారీ, వ్యవసాయ రంగాల్లో ప్రపంచానికి ఆదర్శంగా మనం ఎదగాలి. ఈ 99 రోజుల కార్యాచరణ ఒక సాధారణ కార్యక్రమం కాదు, ఒక దీక్ష. 4 కోట్ల తెలంగాణ ప్రజలు ఒక్కటై దేశానికి, ప్రపంచానికి ఆదర్శంగా ఎదగాలి. ఇదే నా కళ. ఆ కళను సాకారం చేయడంలో ప్రతి తెలంగాణ బిడ్డ భాగస్వామి కావాలి.
మీ అందరి సహకారాన్ని కోరుకుంటూ మీ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి. ప్రత్యేక అధికారిగా పాల్గొనడం జరిగింది. అలాగే స్కూల్ హెడ్ మాస్టర్ ఉమాశంకర్ గారికి, కార్యదర్శి రమేష్ గారికి, మరియు ఉప సర్పంచ్ జానీ, వార్డు మెంబర్లు, గ్రామ ప్రజలందరికీ పేరు పేరు నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాల 3 నెలలు పూర్తి చేసుకున్నాం కాబట్టి ఈ 2 సంవత్సరాలు అలాగే ఈ 2 సంవత్సరాల 3 నెలలకు సంబంధించిన